మహాపరిశుద్ధుడా, మహాగణుడువైన దేవ, సజీవుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ప్రార్థన ఆలకించే దేవుడవు నీవు. అయ్యా, మాతో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడండి అయ్యా. నీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నామయ్యా. నీ మాట మమ్ములను బ్రతికిస్తుంది కదా దేవా. నీ మాట మమ్ములను ఆదరిస్తుందయ్యా. కొద్ది నిమిషాలు ఏ కోణంలో మాట్లాడతావో, ఏ రూపములో మాట్లాడతావో మాకు తెలియదు, కానీ ఏదైనా నీ మాట ద్వారా మేము సరిచేయబడి మా జీవితాలు బాగు చేసుకున్నట్లుగా నాతో మాట్లాడమని నీ దాసుని జ్ఞానాన్ని మరుగుపరిచి మాకు అవసరమైనటువంటి మాటలు అయ్యా మీ చిత్త ప్రకారంగా మీరు మాట్లాడి బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఒక్కోసారి కొంతమంది ఏమని అంటారంటే, దేవుడు నా కోసం ఏం చేశాడు, దేవుడు మాకేం చేశాడయ్యా, ప్రార్థనకు రమ్మంటావు, ప్రార్థనలో ఉండమంటావు, అసలు మా కోసం దేవుడు ఏం చేశాడు? ఈ మాట ఏదో ఒక సందర్భంలో నువ్వు అంటూనే ఉండుంటావు. దుష్టుల క్షేమము నీ కంటబడినప్పుడు, పాపంలో ఉన్నవారు ఆనందిస్తూ, పాపములో ఉన్నవారు లోక సౌభాగ్యాలు పొందుతున్నప్పుడు నీకు అనిపిస్తుంది, దుష్టులే బాగున్నారు కదా, అయినా దేవుడు నాకేం చేశాడు, మాకు దేవుడు ఏం చేయలేదు కదా అని పలుమార్లు పలుసార్లు నువ్వు పలికే ఉండుంటావు. ఈ పూట అసలు నీ కోసం దేవుడు ఏం చేశాడు, ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, తన పిల్లల కొరకు ఆయన ఏం చేశాడో చేస్తాడో కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ మాటలన్నీ ఆలకిస్తున్నప్పుడు నా కోసం దేవుడు ఇన్ని చేస్తున్నాడా, వీటిని నేను గ్రహించలేకపోతున్నానేంటి అనేటువంటి ఓ ఆలోచన మనకు రావాలి. ఎందుకంటే మనము ఆయన పిల్లలము. ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు ఎన్నో చేసేటువంటి దేవుడు. మన కొరకు దేవుడు ఏం చేస్తాడో ఏం చేశాడో కొన్ని మాటలు మీకు చెప్పే కొద్దీ అర్థమవుతాయి. అందరూ జాగ్రత్తగా వినండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని ఓసారి చదువుకుందాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలచుకొని తలచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము, ఆవశ్యకము, అవసరము. ఆయన మీ కోసం ఎన్ని కార్యములు చేసెనో అది తలంచుకోండి. ఈరోజు ఖాళీగా ఉంటే ఏమి తలుచుకుంటున్నాం మనం? జీవితంలో ఎదురైన శ్రమలు తలుచుకుంటున్నాం. జీవితంలో మనము దెబ్బతిన్న దెబ్బలు తలుచుకుంటున్నాం. జీవితంలో మన ఓటమిని తలుచుకుంటున్నాం. ఎన్నో తలుచుకొని మనం బాధపడిపోతుంటాం. ఎన్నో తలుచుకొని మనం ఎలా ఉంటామంటే పదే 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 కష్టాలు గుర్తుపెట్టుకొని, పదే పదే మనకున్న సమస్యలు గుర్తుపెట్టుకొని అవే తలుచుకుంటూ తలుచుకుంటూ నీలో నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. ఒకటే చెబుతున్నానండి, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి ఏవి అంటే, ఒక మాటలో చెప్పాలంటే
మీరు ఎదుర్కొన్న సమస్యలు కానీ, లేదా మీరు అనుభవించిన అవమానాలు కానీ, ఓటమి బాటలో నడిపింపబడిన అనుభవాలు కానీ, వీటి గురించి ఎక్కువ తలచుకోవద్దండి. ఎందుకంటే వాటిని తలంచిన ప్రతిసారి మనం కృంగిపోతుంటాం. అవి గుర్తొచ్చిన ప్రతిసారి మనలో ఉన్న ఆ అభయం, ఆ ధైర్యం తగ్గిపోతా ఉండుంటది. ఇప్పుడు నీకు ఒక అవమానం జరిగింది. నువ్వు నమ్మిన వారే నిన్ను మోసం చేసి అవమానపరిచారు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు అది గుర్తొచ్చిందనుకోండి, జీవితంలో నీకు ధైర్యం కలుగుతుందా? లేదా బాధతో కూడిన భయం కలుగుతుందా? యథార్థంగా చెప్పండి. నా ప్రశ్న అసలు అర్థమైందా? బాధతో కూడిన భయం కలుగుతుంది. భయమే కలుగుతుందండి. భయమే కూడిన కలుగుతుంది. భయం కలుగుతుంది. నిన్ను మోసం చేసిన వారి మోసాన్ని జ్ఞాపకం చేసుకుంటే గుండెల్లో తెలియని వేదన కలుగుతుంది కదా. అవును. ఖాళీగా ఉన్నప్పుడు ఈ అవమానాలు, లేకపోతే ఓడిపోయినటువంటి రీతియో, ఇవి కాదు నీవు పదే పదే తలుచుకోవాల్సింది. ఉదాహరణకు చెప్పాలంటే మరియమ్మ ఉన్నారమ్మా. యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకు తీసుకురావడానికి ఎన్ని కష్టాలు పడిందో ఆ తల్లి. ఆమె కనీసం ప్రసవ దినాలలో వాళ్ళ అమ్మగారు కూడా పక్కన లేదంటే ఎంతమంది ఎంత అవమానపరుచుంటారో. జనాభా లెక్కలకే వెళ్తున్నారు. ఒక పెద్దదాన్నైనా పంపిస్తారు కదా, ఒక తోడునైనా పంపిస్తారు కదా. అమ్మో, అమ్మాయి 8వ నెలలో ఉంది, 9వ నెలలో ఉంది, ఒక్కతే ఎక్కడ వెళ్తుంది, అబ్బాయితో పాటు తోడు పోవాలని ప్రేమించేవారు ఉంటే వస్తారు కదా. ఉదాహరణకి రెప్కాని అత్తగారింటికి పంపిస్తున్నారు. అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు ఒక పెద్దామని తోడిచ్చి పంపించలేదా? మరియని ఎవరైనా తోడొచ్చారా? ఎవరు లేరు. కనీసం ప్రసవించడానికి ఒక సత్రం వెతికినా సత్రంలో స్థలం దొరకలేదు. అన్ని అవమానాలు ఎదుర్కొని లోక రక్షకుని కని పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఆ తల్లి జీవితంలో ఎన్నో అవమానాలు అనుభవించింది. కానీ ఏం చేస్తుందంట లూకా సువార్త? అందరూ ఒకసారి బైబిల్ తెరచి ఆ మాట చూడండి. ఆమె ఖాళీగా ఉన్నప్పుడు ఏం తలుచుకుంటుంది? 2వ అధ్యాయం 19వ వచనం. లూకా గొర్రెల సువార్త కాపరులు 2:19. అయితే మరియు మరియా ఆ మాటలన్నీ ఆ మాటలన్నీయు హృదయంలో తలపోసుకొనుచు హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఖాళీగా ఉన్నప్పుడు ఏవేవో తలుచుకుంటూ కృంగిపోవట్లేదామె. ఏవేవో జ్ఞాపకం చేసుకొని బాధపడట్లేదామె. దేవదూతలు మాట్లాడిన మాటలను, ఆ దేవుని దైవిక మాటలను ఎప్పటికప్పుడు తలపోసుకొని భద్రం చేసుకుందట. ఖాళీగా ఉన్నావా? ఒంటరిగా ఉన్నావా? అలాంటి సమయంలో దేవుని మాటలు తలపోసుకో, దేవుని కార్యాలు తలపోసుకో. తలుచుకో. పదే పదే దేవుని మాటలు తలపోసుకోవడం వల్ల నీకు ధైర్యం కలుగుతుంది. దేవుని మాటలు తలపోసుకోవడం వల్ల నీ గుండెకు అభయం కలుగుతుంది. దేవుని మాట ఉదాహరణకి బాగా విచారంగా ఉంది. కూర్చొని నీ భర్త తిట్టిన తిట్లో, అత్త అవమానించినవో, లేకపోతే తోడికోడలు ఏదో ఒకటి మాట్లాడిన మాటల్లో ఇవన్నీ తలుచుకున్నావు అనుకో, ఇంకా బాధపడుతుంటావు. విచారములు కొట్టివేసిన దేవుడు నాకు ఆనందాన్ని కలుగు చేస్తానని ఈ నెల మాటిచ్చాడు కదా. నా విచారాన్ని కొట్టేస్తానన్నాడు కదా. నా దిగులు తీసివేస్తానన్నాడు కదా. ఏ విషయంలో నేను విచారపడుతున్నానో ఆయనకు తెలుసు కదా. పనులు బట్టి నేను పడుతున్న విచారం ఆయన చూస్తున్నాడు కదా. నా ఐహిక విచారం, ఈ లోక భోగాల విషయంలో విచారం ఆయనకు తెలుసు కదా. నా విచారమును కొట్టివేస్తానని మాటిచ్చిన దేవుడు నా విచారాన్ని తీసివేస్తాడు కదా అని ఈ మాటలు జ్ఞాపకం వచ్చాయనుకో, నీ గుండెల్లో ధైర్యం కలుగుతుంది. అదే ఆ మాటలు, ఆ విచార పరిస్థితులు గుర్తు తెచ్చుకుంటే నీవు కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. దేవుడు నీ కోసం ఏం చేశాడు? ఇక్కడ సమూయేలు మాట్లాడుతూ
యెహోవా మీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు, ఒకటా రెండా, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడో తలంచుకోండి, ఆలోచించుకోండి, తలంచుకోండి. ఇప్పుడు అవన్నీ మీరు ఆలోచించుకొని పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించుట అవసరం. ఏం చేశాడు దేవుడు నీ కోసం? గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు? యథార్థంగా చెప్పండి, దేవుని కార్యాలు మరచిపోయావు నువ్వు. ఎన్నిసార్లు మరణ పడకల మీదకెక్కితే లేపి ఆయన నిన్ను బ్రతికించి తీసుకొచ్చాడు. ఆనాడు బ్రతికించిన దేవుడు ఈనాడు చేయి వదిలేస్తాడా? ఎందుకు మర్చిపోయావు నీ జీవితంలో దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని? ఎప్పుడో రోగ పీడితుడువై అసలు ఇంకైపోయింది నా జీవితం, ఇక ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో అనే పరిస్థితుల నుంచి ఈరోజు ఆరోగ్యవంతురాలిగా నీ పన్ను చేసుకోగలుగుతున్నావంటే అది ఆయన చేసిన గొప్ప కార్యం కాదా? డాక్టర్లే ఏమో చెప్పలేం అనేటువంటి పరిస్థితిలో నుండి ఈ రోజున ఆసుపత్రికి వెళ్ళే అవసరం లేకుండా దేవాతి దేవుడే స్వస్థపరిచి ఆయన నిన్ను సజీవురాలిగా నిలబెట్టాడు. అది గొప్ప కార్యం కాదా? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి దేవుడు. కొన్ని మనకు అర్థం కావట్లేదండి, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో మన కోసం. ఆయన ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నా కూడా ఇంకా నా కోసం ఏం చేశాడు, నా కోసమే ఎన్ని చేశాడమ్మా, మర్చిపోయావా? ఎన్నిసార్లు నువ్వు ఏడుస్తూ నా పని అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, అవన్నీ మర్చిపోయావా? ఈరోజు దేవుడు చేయనిది ఒకటే చూస్తున్నావు కానీ ఆయన తన జనముల మధ్య ఎవరికి చేయని కార్యాలు ఎన్ని చేశాడు? నాటి ఇజ్రాయేలులకైనా నేటి మనకైనా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి. ఒకసారి ఆలోచించండి, దేవుడు మనతో ఉన్న విధానం, దేవుడు మనకి గొప్ప కార్యాలు చేసే విధానం మనకు అర్థమై సావట్లేదే. ఒకసారి చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో, ముప్పై 34:10. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు ప్రజల ఎదుట చేసేదను. నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో, నువ్వు ఏ ప్రజల నడుమునున్నావో, మధ్యలో ఉన్నావో, ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. ఇదిగో ఆనాడు దేవుడు మాట ఇచ్చాడు, నిబంధన చేశాడు. ఏ ప్రజల ఎడల నేను చేయని కార్యాలు నీకు చేస్తా. నువ్వు ఏ అన్యజనుల మధ్యలో ఉన్నావో వారి ఎదుటే. నిజం చెప్పాలంటేనండి, ఒక్కొక్కసారి దేవుడు చేసే కార్యాలు మనకంటే మన చుట్టూ ఉన్న అన్యజనులకే బాగా అర్థమవుతాయి. మనకంటే మన దేవుని మీద వాళ్ళకి ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఒక్కోసారి మనం కృంగిపోయినప్పుడు మన చుట్టూ ఉన్న అన్యజనులు అంటారు, ఏం కాదు, మీ దేవుడు గొప్పోడు, భలే కార్యాలు చేస్తాడు, మీ దేవుడి దగ్గరికి వెళ్తే చాలు దేవుడు అద్భుతం చేస్తాడు, మీ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని వారు నమ్ముతున్నారండి. మనం మాత్రం సోలిపోయి, నీ దేవుడు చేతగాని వాడా, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా, నా కోసం ఏం చేశాడని పదే పదే అడుగుతుంటావు, అంటుంటావు. ఎన్ని కార్యాలు చేశాడు. అన్యజనుల ఎడుల దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవి. ఎన్ని కార్యాలు ప్రభు మన కోసం చేశాడండి. అవి మనకు అర్థమవుతున్నాయా? అవి మనం తెలుసుకోగలుగుతున్నామా? దేవుడు మనతో ఉన్న విధానం మనకు అర్థం కావట్లేదండి. మనకు చేసే కార్యాలు మనకు అర్థం కావట్లేదు. చుట్టూ ఉన్న అన్ని జనులకు అర్థం అవుతున్నాయి.
ఉదాహరణకి ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. న్యాయాధిపతులు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నీ కోసం ఏం చేశాడు అనేటువంటి ఓ అనుమానం నీకు ఎన్నోసార్లు కలిగి ఉంటుంది. దేవుడు ఏం చేశాడంటే మన కోసం గొప్ప కార్యాలు చేశాడు. వాటిని మనం గమనించలేకపోతున్నాం. మన చుట్టూ ఉన్న అన్యజనులు తెలుసుకుంటున్నారు కానీ మనకు అర్థం కావట్లేదు. ఈ అంశాన్ని చెబుతూ ఓ ఉదాహరణ తీసుకున్నాను. ఆ ఉదాహరణ ఏమిటంటే న్యాయాధిపతులు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను, నువ్వు లేచి దండు మీదకు పొమ్ము, నీవు లేచి దండు మీదకు పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించెదను. నీ చేతికి దాన్ని అప్పగించెదను. ఆ 10వ వచనం. పోవుటకు నీకు భయమైన ఎడలా పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు నీ దిగిపోము, పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. దండుకు దిగిపొమ్ము. దేవుడు చాలా స్పష్టంగా చెబుతాడు, నువ్వు లేచి వాళ్ళ మీదకి వెళ్ళు, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తాను. నువ్వు భయపడితే నీకు ఒక పనోడు ఉన్నాడు పూరా అని, పూరాతో కలిసి వెళ్ళు, నేను నీ చేతికి అప్పగిస్తాను అంటే ఇక్కడ 11వ వచనంలో వారు అప్పటి వరకు దేవుడు స్పష్టంగా చెప్పాడు. 12వ వచనంలో ఉంటది, మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు లెక్కకు మిడతల వలె మైదానములో పరుండి ఉండిరి. వారు ఒంటెలు సముద్ర తీరం అందున ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని, అదే అనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగించబోతున్నాడని ఉత్తరం ఇచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గిద్యోనుకి దేవుడు చెబుతాడు, బాబు నీ చేతికి మిద్యానీయులను, అమాలేకీయులను, శత్రువులందరినీ అప్పగిస్తానయ్యా. వాళ్ళేమో ఇసుక రేణువుల వలె ఉన్నారు, నీవు పో యుద్ధానికంటే ఒక భయముతో, వామ్మో నేను యుద్ధం చేయలేనేమో, నా వల్ల కాదేమో, నా చేత కాదేమో అన్నట్టుకుంటే, సరే బాబు నువ్వు ఎట్టగాదు, నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఒకసారి రా అని దేవుడు తీసుకొని పోతాడు. తీసుకొని పోయి ఆ మిద్యానీయులు, అమాలేకీయులు వాళ్ళు మాట్లాడుకున్న ఒక మాటను గిద్యోను వినేటట్టు చేశాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఒక కళ వచ్చిందట. ఆ కల్లో ఒక రొట్టె ఒక ఇంటి మీదకు పడితే ఆ రొట్టె పడడం ద్వారా ఆ ఇల్లు తలక్రిందులైపోయిందట. కళ వచ్చింది, ఏదో రొట్టె వచ్చింది, ఏముందిలే అనుకోలే. వాళ్ళు వెంటనే మాట్లాడుకుంటున్నారు, ఆ రొట్టె ఏదో కాదయ్యా, గిద్యోను ఖడ్గమే, గిద్యోను కత్తి మన మీదకి వచ్చింది. దేవుడు గిద్యోనికి రాజ్యాలను అప్పగిస్తున్నాడు. ఎవరు చెబుతుంది ఇది? మీరు చెప్పాలా? ఎవరు చెప్తుంది ఈ మాటలు? వాళ్ళు చెబుతాడంటే అక్కడున్న వాడు కలగని వాళ్ళు, వాళ్ళంతా ఎవరు? విద్యానీయులు. వాళ్ళందరూ గిద్యోనికి ఏమవుతారు? మిత్రులా? శత్రువులకి అర్థమైందండి, వీరి దేవుడు ఇంత గొప్పవాడు, ఎన్నో కార్యములు చేయగలిగిన వాడు. ఆయన ఈ గిద్యోను చేతికి రాజ్యాల, శత్రువులు మాట్లాడుకునేంత వరకు నీ దేవుని గొప్పతనం నీకు అర్థం కాదా? నా భాష, నా మాట అర్థమవుతుందా? అంశం అర్థమవుతుందా? శత్రువులు చెప్పేంత వరకు గిద్యోను సత్తా, గిద్యోను దేవుని ఆ పవర్ అర్థం కాలేదా? ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా, నీకంటే నీ ఇంటి పక్కనున్న వారు నయమే, నీ దేవుడు గొప్పవాడని వారు పొగుడుతున్నారే.
ఆయన కార్యములు చేయగలిగిన వాడంటున్నాడే. నీకేమైతుంది? నీకోసం ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. నిజంగా ఇజ్రాయేలు ప్రజల ఎడల దేవుడు చేసిన కార్యాలు ఎక్కడో ఎరికోకి దూరంగా ఉన్న రాహాబుకు అర్థమైందే. ఆమె ఏమంటుంది? మీ దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు. ఆయన రాజులను ఎలా మట్టి కరిపించాడో మాకు తెలుసు. ఆయన ఎంత కార్యాలు చేశాడో మాకు తెలుసు. రాజ్యాన్ని కూడా మీకు ఇస్తాడు. ఎవరు చెబుతుంది? ఇజ్రాయేలీయుల్లో ఒక స్త్రీయా? కాదు కాదు. ఒక అన్యురాలు, ఒక పాపాత్మురాలు, వ్యభిచారంలో మునిగిపోయినటువంటి ఒక వ్యభిచారి చెబుతుందండి మీ దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. ఎంత! ఒకసారి సేనా దయ్యం బట్టినోడి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళగానే వాడేమంటున్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. వాడికి తెలీదా? తెలుసు. దయ్యాలకు తెలుసు ఆయన కార్యాలు చేస్తాడని. అన్యజనులకు అర్థమవుతుంది ఆయన కార్యాలు చేయగలిగిన వాడని. నీకు నాకు మాత్రం అర్థం కాదు. ఇంత ప్రార్థన చేస్తుంటే అవిశ్వాసంతో కూరుకుపోతుంటాం. అరే, నా దేవుడు ఆలస్యమైన మేలు చేస్తానన్నాడే, ఆయన గొప్ప కార్యాలు చేస్తానన్నాడే, తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కురాలై ఉండమన్నాడే, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడే, సత్తా ఉన్న దేవుడే, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడే, ఇన్ని చేసిన వాడు నన్నెందుకు అనాథగా విడిచిపెడతాడనేటువంటి ఓ అభయం ఎందుకు రావట్లా? ఎందుకు ఆయన కార్యాలు ఆలోచించలేకపోతున్నా? కూర్చున్నప్పుడు బైబిల్ ఎన్ని కార్యాలు చేశాడు ఆ దేవుడు. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉండే దేవుడు కదా. ఆయన కార్యాలు చేసేటటువంటి దేవుడు కదా. మారని వాడు, మార్పు లేని వాడు కదా. ఎందుకు చేయడు నీ జీవితంలో? నువ్వెందుకు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన కార్యాలు తలుచుకుంటూ నువ్వు ఉండు. వ్యర్థమైనవో, పనికిరానివో, ఉపయోగం లేనివో వీటిని తలుచుకోవద్దు. నీకోసం దేవుడు ఏం చేస్తాడు? కార్యములు, గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు. ఆయన ఎన్నో కార్యాలు చేసేటువంటి దేవుడు. తలుచుకోవాలి. మీకు ఇంకా అర్థమయ్యేటట్లు ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. గొలియాతును చంపడానికి దావీదు వెళ్ళాడు. దావీదు ఎంత తోడు? దావీదు చాలా పొట్టివాడు. గొలియాతు ఎంత తోడు? దాదాపు 9.5 అడుగులు ఎత్తున్నవాడు. అంత ఎత్తున్న వాడిని నువ్వు చంపుతావా? నీ జీవితంలో అంత పెద్ద సవాల్ వచ్చింది కదా. ఏంటి, ఎలా చేస్తావు? దావీదు సౌలు పిలిచి, ఎలా చేస్తావు దావీదు? యుద్ధ వస్త్రాలు వేసుకో. ఆ వస్త్రాలు వేసుకుంటే ఈయనేమి ఎంత ఉన్నాడా, ఏమంత ఉన్నాయి. ఈయనకి కంఫర్టబుల్ గా లేదు. వామో నా వల్లగా తీసేయమన్నాడు. ఒరే బాబు, యుద్ధ వస్త్రాలు వేస్తే వల్లగాదన్నావు. కత్తిని మోయలేవు, కత్తి అంత ఉన్నావు నువ్వెట్ట చేస్తావు బాబు యుద్ధం? నీకెట్లా అవుతుంది యుద్ధం? ఎలా చేస్తావయ్యా? ఎట్లా చంపుతావు నువ్వు? ఓ తెగొచ్చేసావు అంటే. అప్పుడు ఈయన జీవితంలో ఎదురైన పెద్ద సవాలుకి, నా దేవా ఇప్పుడు దిగిరా, నాకు వచ్చి ఒక పెద్ద కత్తివు, ఇలాంటివి ఏం మాట్లాడలా. అక్కడ, అయ్యా చిన్నప్పుడు మా నాన్న గొర్రెలు నేను కాస్తున్నప్పుడయ్యా ఓ సింహం వచ్చిందయ్యా. ఆ సింహం వచ్చి గొర్రె పిల్లను పట్టుకొని వెళ్తుంటే దాని నోటి నుండి, ఆ సింహపు నోటి నుండి గొర్రె పిల్లను విడిపించానయ్యా. అదేం చేసిందంటే గొర్రెపిల్ల విడిచిపెట్టి నా వైపుకు చూసిందయ్యా. చూడండి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34-35. అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను నీ దాసుడైనను నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి గొర్రెను విడిపించి తిని
దాని నోటి నుండి గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. చూడండి అమ్మా, సింహం అయ్యా గొర్రెపిల్లని ఎత్తుకొని పోతుంటే దాని దగ్గరికి పోయానయ్యా, అది గొర్రెపిల్లని విడిచిపెట్టి నా మీదకి వచ్చింది, నేను దాని గడ్డం పట్టుకొని దాన్ని చీల్చేశానయ్యా, అదే విధంగా ఎలుగుబంటిని చంపానయ్యా అంటున్నాడు. ఇప్పుడు సౌల ఇవన్నీ ఎందుకయ్యా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా, ఇవన్నీ ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నావు నువ్వు? సరే నువ్వు సింహాన్ని చంపావేమో, ఎలుగుబంటిని చంపావేమో అని అనుకోని ఉండొచ్చు, కానీ నేను అంటాడు దేవుడు ఇంతకు ముందు చేసిన గొప్ప కార్యాలు తలచుకొని 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 ఇప్పుడు దేవుడు చేస్తాడనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్ళాడండి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. వాటన్నిటిని తలపోసుకుంటూ ముందుకెళ్తే ఆనాడు చేసిన దేవుడే ఈనాడు చేస్తాడు. సింహాన్ని చంపేటప్పుడు, ఎలుగుబంటిని చంపేటప్పుడు సహాయపడిన దేవుడు ఈ గొల్యాతును చంపడానికి కూడా నాకు సహాయపడతాడనేటువంటి ఓ ధైర్యం దావీదు జీవితంలో ఎంత గొప్ప కార్యం చేయటానికి ఓ పునాదిలా మారింది. ఈరోజు ఈ మాటలు వింటున్న అక్క, చెల్లి, తమ్ముడు, నువ్వెవరైనా దేవుడు నీ కోసం ఎన్నో కార్యాలు చేస్తాడయ్యా. నువ్వు ఆయన కార్యాలు తలుచుకో. ఒకప్పుడు ఆయన నీకు చేసినవి తలచుకొని ముందుకు సాగిపో. అన్యజనులు చెప్తున్నారయ్యా దేవుడు కార్యాలు చేయగలిగిన వాడు. నువ్వు విశ్వసించకపోతే ఎలాగా? నువ్వు ఇంకా ప్రభు ఎడల నమ్మకం ఉంచకపోతే ఎలాగా? చేయలేదా? గుండె మీద చేసుకొని చెప్పు, దేవుని కార్యాలు అనుభవించలేదా? ఎందుకు మర్చిపోయావు? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినవి అన్యజనులు చెప్పుకుంటారట. దేవుడు అంత కార్యాలు చేస్తాడమ్మా, విశ్వసించి అన్యజనులే ఆశ్చర్యపోతారు. అన్యజనుల ఎడల మనకు అవమానం కలిగించడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనం అవమానింపబడుతున్నట్టే అనిపిస్తుంది. ఒకరోజు ఉంది, ఎట్టయినా వీళ్ళ దేవుడు గొప్పవాడు. నిజంగా చెప్తున్నాను, అన్యజనులు ఎంతమంది అండి బైబిల్లో దేవుని గొప్పతనాన్ని వివరించింది? నయమాన్ అంటాడు, ఈయన వంటి దేవుడు ఎక్కడా లేడంటాడు. ఆయన ఏమన్నా ఓ ఇజ్రాయేలీయుడా, ఓ ప్రార్థనాపరుడా? సిరియా చక్రవర్తి ఆయన. ఆయన అక్కడ శతాధిపతిగా ఆయన పనిచేసేటువంటి వాడు ఆయన. అటువంటి వాడు దేవుడు గొప్పవాడు అంటున్నాడు. ఈ పొగిలిన వారంతా అన్యజనులే. ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు, ఒక ఎవరి రొట్టు ఉంది, యెహోవా వీరికి అప్పగిస్తాడు. అన్యజనులు ఒప్పుకుంటున్నారు. ఒరే అదే ఊరకొచ్చింది పిచ్చి కళ్ళగంట వెంటరా నువ్వు, మనం ఎంతమంది ఉన్నావురా, ఇసుక రేణువుల వల్లే ఉన్నావురా, వాళ్ళెంత అనలా భయపడిపోయారు. ఆయన కార్యాలు శత్రువులకు తెలుసు. ఆయన కార్యాలు నిజంగా ఒక్కొక్కసారి మనకంటే అన్యజనులే నయం అనిపిస్తుందండి. అనకూడదు కానీ వాళ్ళు ఎంత విశ్వాసంతో ఉంటారు, వాళ్ళు ఎంత భయంతో ఉంటారు. మనకి అన్నీ తెలుసు అనే పొగరు, దేవుడు ఏముందిలే అనేటువంటి ఒక్క ఆసరా మనకి ఏముందిలే అని ఒక చులకన అయిపోయింది దేవుని మాట అంటే మనకు. కానీ అన్ని జనులు ఒక్కోసారి దేవుడు అంటే భయంగా ఉంటారండి. నిజంగా వాళ్ళు మన దేవునికి ఇచ్చే విలువ మనం కూడా ఇవనిపిస్తుందండి. వాళ్ళంత జాగ్రత్తగా ఉంటారు. మొన్న ఒక అన్యజనుడు మందిరానికి వచ్చి ఫోన్ అంతా సైలెంట్ లో పెట్టుకొని చెప్పులన్నీ బయట విడిచేసి ఎంత భయంగా వచ్చి కూర్చుంటున్నాడు. మనోళ్ళు చర్చికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకెళ్ళి అక్కడ వాడతారు, అక్కడ ఫోన్ వాడుతుంటారు. ఒకవైపు ప్రార్థన జరుగుతుందా, ఇప్పుడు ఎంతమంది ఆ యూట్యూబ్లోకో ఆ వాట్సాప్లోకో లేకపోతే ఇంకొక దాంట్లో తిరుగుతూ ఉంటుంటారు. భయం లేదా? దేవుని మాట వినబడుతుంది, దేవుని వాక్యం వినబడుతుంది. ఎంత భయంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్లో ఇప్పుడు నాకేం పని, ప్రార్థన అయిపోయేంత వరకు వాక్యం ఫోన్ పెట్టుకొని వాక్యం జాగ్రత్తగా నేను వింటాను, అటు ఇటు వెళ్ళననే భయం ఉందా మనకు? లేదు. మనం ఫోన్ పెట్టేసి ముచ్చట్లాడేస్తాం, అటు ఇటు తిరిగేస్తాం. పని చేసుకునే స్త్రీలు ఉన్నారు, వాళ్ళని నేను తప్పు పట్టను. ఎందుకంటే 7 గంటలకల్లా డ్యూటీలకు వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళు పని చేసుకుంటూ వాక్యం వింటున్నారు, వాళ్ళని తప్పు పట్టలేం. ఖాళీగా ఉండే వాళ్ళు ఏమైంది? ఎంత ఎంత దేవుని కార్యాలకు ఎంత భయపడాలండి మనం. ఎంత కార్యాలు చేసేది ఇటువంటి దేవుడు మన దేవుడు. అన్యజనులు అంగీకరిస్తున్నారు. ఒకే ఒక మాట చెప్పా, దేవుడు నీ కోసం ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. అంతకంటే మనం ఏం చెప్పగలం?
ఎన్నో కార్యాలు చేసిన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని మనం నమ్ముకున్నాం. కృంగిన సమయంలో నువ్వు ఓటమిలు కాదు తలుచుకోవాల్సిన, దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాడు ఒకసారి తలుచుకో. దావీదు ఆ టైంలో గొల్యాతు దగ్గర ఎవరెవరు ఓడిపోయారో వాళ్ళని అడగల. సార్, గొల్యాతు గారు దగ్గరికి ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరన్నా నా ఎంత హైట్ వాళ్ళు ఎవరైనా వచ్చారా? వాళ్ళు ఎక్కడ ఓడిపోయారు, వాళ్ళు ఎక్కడ ఓడిపోయారు, ఇవన్నీ అడగల. వాళ్ళు ఎవరితో నాకెందుకు, నాకు అప్పుడు అది చేశాడు, ఇప్పుడు ఇది చేస్తాడు అంతే. నాకు అప్పుడు ఆ మేలు చేశాడు, నన్ను రక్షించాడు ఒకప్పుడు, ఇప్పుడు నా భర్తను రక్షిస్తాడు. నాకు ఇచ్చాడు ఒకప్పుడు, ఇప్పుడు వాళ్ళకి ఇస్తాడు. నాకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వసించి అంతే. దేవుడు మీ జీవితంలో, విశ్వసించిన వారి జీవితంలో ఆయన కార్యములు అనుభవించే కృపను దేవుడు దయచేయును గాక. మేన్ మేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎన్ని మేలు, ఎన్ని కార్యాలు అనుభవించాం, ఎన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు. ఒకసారి తలంచుకుందామా. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. యేసయ్యా, ఎన్ని కార్యాలు చేసేవి దేవుడు అయ్యా, చేసిన దేవుడు అయ్యా. నేను వాటిని తలపోసుకోకుండా ఏవేవో తలుచుకుంటూ దేవుడు నాకేం చేశాడు, ఏం చేశాడు అనుకుంటా ఉండేవాడిని. నువ్వెన్నో చేసావు, గ్రహించలేదు, గమనించలేదు అయ్యా. నిజంగా నేనెంతటి వాడను, నా జీవితంలో ఎన్నో చేసావు, ఇక ముందు చేస్తావు అనేటువంటి ఆ నిరీక్షణ నాకు కలగాలయ్యా, ఆ విశ్వాసం కలగాలయ్యా, ఆ ధైర్యం కలగాలయ్యా. నువ్వెన్నో కార్యములు చేయగలిగిన సమర్థుడు అని ఎరిగి ముందుకు సాగాలయ్యా. ఆ విధమైన కృపలో మమ్మల్ని నడిపించిందని ప్రార్థన చేసుకోండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చురగు తండ్రి, సమాధానకర్తే అధిపతి, ఈ రోజున ప్రత్యేకంగా మాతో మాట్లాడావు, మా కొరకు ఎన్నో చేసావని వాటిని తలుచుకుంటూ మేము ధైర్యం తెచ్చుకోవాలని, నీ మాటలు, నీ కార్యాలు, నువ్వు బలపరిచిన విధానం, ఇవి తలుచుకోవాలి. వాటిని తలుచుకుంటే నువ్వెన్నో కార్యములు చేస్తావని, అన్యజనుల నడుమ అయ్యా నీ పిల్లల జీవితంలో అద్భుతాలు చేస్తావని, కొన్నిసార్లు అన్యజనులు గమనిస్తున్నారు నీ కార్యాలు, నువ్వు మా ఎల్ల చేసేవి మేము కనిపెట్టలేకపోతున్నాం. భ్రష్టులుగా, బలహీనులుగా, చేతగాని వాళ్ళగా సాగిపోతున్నామయ్యా. మమ్మలను క్షమించండి, మమ్మలను మన్నించండి. మా జీవితంలో ఎన్నో కార్యాలు నువ్వు చేసేటువంటి దేవుడు, అద్భుతాలు చేసేటువంటి దేవుడు అయ్యా. నీవే 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 అయ్యా. మీరే మా జీవితంలో కార్యాలు చేసే దేవుడు. ఇప్పటి వరకు చేసావు, ఇప్పుడు అవసరం నువ్వు చేయాలి, మా జీవితంలో కార్యం చేయండి. ఈ మార్నింగ్ ప్రేయర్లో జాయిన్ అయిన వాళ్ళలో ఎంతో మందికి ప్రశాంతత లేదు, వారికి ప్రశాంతత ఇవ్వండి. ఎంతో మందికి సరైన జీవనోపాధి లేదు, వారికి జాబుల్లో వ్యాపారాలు పెట్టుకుందాం అనుకుంటున్నారు అయ్యా, కొత్త కొత్త పనులు ప్రారంభిద్దాం అనుకుంటున్నారు, వారిని దీవించండి అయ్యా. ఎంతో మందికి కుటుంబంలో సమాధానం లేదు, విడిపోయారు, వారిని కలపండి అయ్యా. ఎంతో మందికి అయ్యా జాబులు లేవు, జాబులు ఇవ్వండి. ఎంతో మందికి ప్రవర్తన అనారోగ్యంగా ఉన్నారు, వారిని స్వస్థపరచండి. గర్భఫలం లేని వారి గర్భఫలాన్ని అయ్యా, ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. చదువుకుంటున్న వారికి జ్ఞానాన్ని ఇవ్వండి. నీ పిల్లలకు మీరు తోడుగా ఉండి నడిపించి, బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి, స్థిరపరిచి, నిలబెట్టి, గుండెలో ధైర్యాన్ని, మానసిక అయ్యా ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి, చేతి పనుల్లో, చేయబోతున్న పనుల్లో అన్నిటిలో తోడుగా ఉండి కృప చూపించి, నీ పిల్లలకు మీరే ధైర్యాన్ని కలిగించి, భరోసాని కల్పించి, మీరే తోడుగా ఉండమని యేసు నామములో అయ్యా ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి, వైరస్లు, అనారోగ్యాల, ప్రమాదాల నుండి తప్పించి క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. నీ పిల్లలకు తోడుగా ఉండమని యేసు నామములో నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని రేపటి రోజున మరలా మేము కూడుకునేంత వరకు కూడా నీ కృప చూపించి తోడుగా ఉండమని
యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడును ప్రభు కృప తోడైండును కాక. ఆమేన్. 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 అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా అందరికీ. వందనాలమ్మా. సెలవు తీసుకుందాం.